చందమామ కథలు. మంత్రగత్తె పెంపుడు కూతురు. కొండాపురం అడవుల్లో ఎర్ర మట్టి దిబ్బ మీద ఒక మంత్రగత్తె గుడిసె వేసుకుని ఉండేది. కమల దాని పెంపుడు కూతురు. పెళ్ళిడికొచ్చిన కమల మంత్రగత్తె ఆలనా పాలన చూస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం ఒక 25 ఏళ్ల యువకుడు ఆ దిబ్బ మీదకి వచ్చాడు. ఆ సమయంలో మంత్రగత్తె గుడిసె బయట నులక మంచం మీద కూర్చుని కమల చేత తన రాగి రంగు జుట్టు దువ్వించుకుంటున్నది. ఆ యువకుడిని చూడగానే మంత్రగత్తె పిల్లి కళ్ళు ఎర్రబడ్డాయి. అది యువకుడి కేసి ఉరిమి చూస్తూ, ఎవడివిరా నువ్వు? ఈ దిబ్బ ఎక్కడానికి ఎన్ని గుండెలు నీకు అన్నది. అత్త, చావాలనుకున్న వాడికి భయం ఏమిటి? నన్ను ఏ కోడిపుంజుగానో మార్చి కోసుకు తినేయి అన్నాడా యువకుడు విచారంగా. ఆముదం తాగినట్లు మొహం పెట్టే కుర్ర వెధవలంటే నాకు అసహ్యం. అసలు ముందు నీకొచ్చిన కష్టమేమిటో చెప్పరా అబ్బి అని అడిగింది మంత్రగత్తె. ఈ లోపల కమల గుడిసె లోపలికి వెళ్ళి చిన్న లోటాలో చల్లని మంచినీళ్లు తెచ్చి యువకుడికి ఇచ్చింది. యువకుడు లోటాలోని నీళ్లు గడగడ తాగి, నా పేరు సౌరి అత్త, నేను మా పక్కింటి అమ్మాయి అలివేణిని ప్రేమించాను. అయితే ఆమె తండ్రి ఆమె కోసం వేరే సంబంధాలు చూస్తున్నాడు. ఈరోజు ఉదయం నేను ఆయనను కలుసుకొని పెళ్ళంటూ చేసుకుంటే అలివేణినే చేసుకుంటాను అని చెప్పాను. దానికి ఆయన నా మీద మండిపడి, కానీకి కొరగాని వెధవని పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని ఎలా పోషిస్తావు అంటూ నన్ను అవమానించాడు. నాకు బతుకు మీద విరక్తి పుట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు పెద్దగా నిట్టూరుస్తూ. మంత్రగత్తె మారు మాట్లాడకుండా దిబ్బదిగి కింద మడుగులో ఉన్న నల్లరంగు బాతును మెడపట్టుకుని తీసుకువచ్చింది. ఇప్పుడు బాతు కూరతో నాకు విందు చేయబోతున్నావా అత్త అని అడిగాడు సౌరి ఉత్సాహంగా. అదేం కాదు, ఈ బాతు పెట్టమన్నప్పుడల్లా గుడ్లు పెడుతుంది. నీకు ఓపికన్నన్ని సార్లు చెప్పి రోజంతా దీనితో గుడ్లు పెట్టించవచ్చు. ఆ గుడ్లు అమ్మగా వచ్చిన ఆదాయంతో అలివేణిని భేషుగ్గా పోషించుకో. నీ కాబోయే మా అమ్మకు చెప్పు అలా అని అన్నది మంత్రగత్తె. సౌరి ఆ బాతును తీసుకువెళ్ళి మర్నాడు చీకటి పడకముందే బాతుతో సహా తిరిగి మంత్రగత్తె దగ్గరకు వచ్చాడు. అదేమిట్రా అబ్బి, పెళ్ళంతో సహా నా కాళ్లకు దండం పెట్టడానికి వస్తావనుకుంటే ఇలా దిగులు ముఖంతో వచ్చావేంటి అని అడిగింది మంత్రగత్తె. ఆ పక్కనే మల్లె పువ్వులు కోసుకుంటున్న కమల వెంటనే లోపలికి వెళ్ళి లోటాతో మంచినీళ్లు తెచ్చింది. సౌరి నీళ్లు తాగి ఈ బాతును చూసి, అలివేణి తండ్రి నన్ను మెచ్చుకోకపోగా నా తెల్లపిల్లిని వదిలితే నీ నల్లబాతును క్షణంలో చంపి తినేస్తుంది. ఆ తర్వాత మీ మొగుడు పెళ్ళాలు ఎలా బతుకుతారు అని అడిగాడు. ఈ బతుకు వృధా అత్తయ్య అన్నాడు. మంత్రగత్తె క్షణం ఆలోచించి గుడిసె మీద బోర్లించి ఉన్న వెదురు బుట్టను తెచ్చి సౌరి చేతికి ఇస్తూ, ఈ బుట్టను బోర్లించి కింద ఏ కూరగాయలు కావాలనుకుంటే ఆ కూరగాయలు వస్తాయి. పెట్టుబడి లేని ఈ కూరగాయల వ్యాపారంతో నీ భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని నీ మామకు చెప్పు అన్నది. సౌరి ఆ బుట్టను తీసుకుని బయలుదేరి మర్నాడు సాయంత్రానికల్లా దాన్ని నెత్తిన బోర్లుంచుకొని మంత్రగత్తె దగ్గరకు వచ్చాడు. అదేం అవతారంరా, ఈసారి ఏమన్నాడు నీ మామ అంటూ ఆశ్చర్యపోయింది మంత్రగత్తె. ఆయన బుట్ట మహిమ పూర్తిగా వినకుండానే ఇంత నిప్పురవ్వ అంటిస్తే బుట్ట బూడిద అవుతుంది. ఆ తర్వాత నా కూతురు బతుకు బుగ్గి అవుతుంది. ఈ టక్కు టమారాలు నా దగ్గర కాదు అంటూ నా మొహం మీదే తలుపేసుకున్నాడత్తా అని కమల తెచ్చిన మంచినీళ్ళ లోట అందుకున్నాడు సౌరి. మంత్రగత్తె చాలాసేపు ఆలోచించి గుడిసెలో ఒక మూలన పడి ఉన్న పాతకాలపు చెక్క పెట్టెను ఒకదాన్ని యువతలకు ఈడ్చుకువచ్చి, ఈ పెట్టె మహిమ అద్భుతం రా అబ్బి, ఈ దెబ్బతో నీ కాబోయే మామ నీ కాళ్ళు కడిగేస్తాడు. ఇందులో చేయి పెడితే కోరుకున్న వస్తువు చేతికి చిక్కుతుంది. అలా అని నువ్వు ప్రేమించిన అలివేణిని కోరుకునేవు ప్రాణం లేని వస్తువులే ఇందులో దొరుకుతాయి అని చెప్పింది. సౌరి ఆ పెట్టెను నెత్తిన పెట్టుకుని వెళ్ళి మర్నాడు సాయంకాలం తిరిగి వస్తూనే దాన్ని గుడిసె ముందు గిరవాటు వేశాడు. నీ మామకు ఈ పెట్టె కూడా పనికి రాలేదా అంటూ కోపంగా ప్రశ్నించింది మంత్రగత్తె. ఇక వాడి సంగతి నా ముందుకు తీసుకురాకు అత్త, వాడన్న మాటలకు నా కడుపు మండిపోతున్నది. నీకు తెలిస్తే కొంప మునుగుతుంది. ఏమనుకున్నాడో అన్నాడు సౌరి ఆయాసపడుతూ. అంత అమర్యాదగా మాట్లాడా? ఏమన్నాడో నాకు తెలియాల్సిందే అన్నది మంత్రగత్తె ఆవేశంగా. సౌరి కోసం మంచినీళ్లు తెచ్చిన కమల లోటాను మంత్రగత్తె చేతికిచ్చి, నువ్వెందుకమ్మా అంతగా ఆవేశపడిపోతావు? అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం అన్నది విచారంగా. మంత్రగత్తె మంచినీళ్లు తాగి, ఇప్పుడు చెప్పరా అబ్బి, ఆ పొగరుబోతు మామ ఏమన్నాడో అన్నది. ఈ పెట్టె మహిమ చూసి ముందు ఆయనకు నోట మాట రాలేదు. తర్వాత కాస్త తెప్పరిల్లి నాకేసి అనుమానంగా చూస్తూ,
ఈ అద్భుత వస్తువులన్నీ ఎక్కడి నుండి తీస్తున్నావు? చూడబోతే దెబ్బ మీదున్న మంత్రగత్తె సంపాదించినట్టుంది. అటువంటప్పుడు నా కూతురిని పెళ్లాడడం ఎందుకు? వెళ్ళి ఆ మంత్రగత్తె పెంపుడు కూతురు మెడలోనే 3 ముళ్ళు వెయ్యి అంటూ పళ్ళు కొరుకుతూ నా కేసి చూశాడు అత్తయ్య అని చెప్పాడు శౌరి. ఆ మాటలు వింటూనే కమల ఏదో పని ఉన్నదానిలా గుడిసెలోకి వెళ్ళిపోయింది. మంత్రగత్తె కాసేపు ఆలోచిస్తూ ఊరుకొని, అతను అన్నదానిలో నాకేమీ తప్పు కనిపించడం లేదల్లుడు. ఇంతకు నీకు అభ్యంతరం లేకపోతేనే సుమా అన్నది. శౌరి తడబడుతూ, కమలకు నేను నచ్చాలి కదా అత్త అన్నాడు. కమలకు నేను ఎంత చెబితే అంత. అయితే సరే, పెళ్ళి ఎప్పుడు ఎక్కడ అని అడిగింది మంత్రగత్తె. నాకు పట్నంలో ఉద్యోగం వచ్చింది. పెళ్లి నిడారంభంగా గుళ్ళో జరిగిపోతుంది అన్నాడు శౌరి. 2 రోజుల్లో పెళ్లి జరిగిపోయింది. శౌరి భార్యతో సహా పట్నం బయలుదేరే సమయంలో మంత్రగత్తె అతన్ని, ఆ 3 అద్భుత వస్తువులు వెంట తీసుకుపోయావా అల్లుడు అని అడిగింది. అవసరం లేదత్తా, నేను కష్టపడి సంపాదించే డబ్బు మేం బతకడానికి చాలు. మాయ మంత్రాలతో ఎన్నాళ్ళు బతకగలం అన్నాడు శౌరి. భేషైన మాట చెప్పావు అల్లుడు అంటూ మంత్రగత్తె శౌరిని మెచ్చుకున్నది. తర్వాత వాళ్ళిద్దరూ పట్నం బయలుదేరి మధ్యాహ్నం వేళ ఒక మడుగు దగ్గర చెట్టు నీడలో కూర్చుని మంత్రగత్తె ఇచ్చిన రొట్టెల మూట విప్పారు. లోపల రొట్టెలతో పాటు మంత్రగత్తె రాసిన ఉత్తరం ఒకటి ఉన్నది. ఆ ఉత్తరంలో ఏముందంటే, అల్లుడు, అత్తను మించిన అల్లుడు అని మురిసిపోకు. మొదటి రోజే నువ్వు కమల కోసం వచ్చావని నేను గ్రహించాను. చాలాసార్లు అడవిలో తచ్చాడుతూ కమలను చూసే నిన్ను నేను మర్చిపోలేదు. అయితే నీ ప్రేమకు పరీక్ష పెట్టడానికే అద్భుత వస్తువుల ఆశ కల్పించాను. ఎవరో పక్కింటి ఎలవేణిని ప్రేమించినట్లు నువ్వు చెప్పేదంతా కపట నాటకమని నేను ముందే పసిగట్టాను. అడిగిన వస్తువునల్లా ఇచ్చే అద్భుత శక్తులు గల పెట్టెను తిరిగి తీసుకువచ్చాక కమలపై నీకెంత ప్రేమ ఉన్నదో నాకు అర్థమైంది. ఆలుమగలు ఇద్దరూ కలకాలం సుఖంగా ఉండండి. నేను బతికి ఉన్నంతకాలం ఏడాదికి ఒకసారైనా వచ్చి ఈ ముసలదాన్ని చూసి వెళ్ళండి అని ఉన్నది. చూసావా మా అమ్మ ఎంత మంచిదో, అయినా నన్ను అందరూ మంత్రగత్తె పెంపుడు కూతురనే పిలుస్తారు అన్నది కమల బాధగా చీరచెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ. ఇక మీదట అందరూ నిన్ను శౌరి భార్య అంటారులే, బాధపడకు అంటూ భార్యను ఊరడించాడు శౌరి.